సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన జొన్నలగడ్డ లలితాదేవి రచించిన డబుల్ గేమ్ వింటున్నాం కదా. 6వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. పారిశ్రామికవేత్త అయిన చక్రధర్ రావు గారి కుమార్తె మనోజ. ఆమె గత కొన్ని రోజులుగా తన బాబాయ్ శ్రీచంద్ర ఏమయ్యాడో ఏంటోనని వెతుకుతూ ఉంటుంది. అతని వ్యాపారంలో నష్టం వచ్చిందని, ఏదో కేసులో ఇరుక్కున్నాడని, జైలు నుండి పరారయ్యాడని ఇలా రకరకాల కథనాలు వినిపిస్తూ ఉంటాయి. అతని పేరు మీద ఉన్న తోట బంగ్లా కూడా అమ్మకానికి పెట్టాడని ఇలా వినిపిస్తూ ఉంటుంది. ఈలోగా వాళ్ళకి శత్రువైనటువంటి మనోహర్ దేశాయ్ హత్య గావించబడతాడు. దానికి కారణం ఎవరన్నది తెలీదు. మంత్రి శివరామకృష్ణ కొడుకు దిలీప్ మనోజని ప్రేమిస్తున్నాడని అంటుంటాడు. కానీ అతన్ని మనోజని కూడా ఎవరో బెదిరిస్తూ ఉంటారు. దిలీప్ అది మనోజే అని అనుకుంటూ ఉంటుంది. తన బాబాయ్ కంపెనీకి చెందిన సరుకులన్నీ ఓడలో రవాణా అవుతూ ఉంటాయి. అవి ఎవరు తీసుకెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలీదు. ఇలా సాగుతుంది కదా. ఈలోగా జైలు నుండి పరారైన శ్రీచంద్ర మిత్రుడు శ్రీవాత్సవ తనని కాపాడమంటూ అర్ధరాత్రి మనోజ ఇంటికి వస్తాడు. అతడికి ఆశ్రయం ఇస్తుంది మనోజ. అతని ద్వారా తన బాబాయ్కి ఈ కంపెనీ కాక ఇంకా వేరే ఒక చిన్న షాప్ ఉందని తెలుసుకుంటుంది. ఆ షాప్ కోసం బయలుదేరుతుంది. ఇక్కడి దాకా చూసాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ముత్తురాం బందర్ రోడ్డు తిప్పాడు కారు. సరిగ్గా మరో 10 నిమిషాల్లోనే ఆ షాపు ముందు ఆగింది కారు. షాపు అప్పుడే తెరిచినట్లున్నారు. పని మనిషి ఊడుస్తోంది. ఆ షాపు కేసి చూస్తూ లోపలికి అడుగు పెట్టింది. మీరు ఎంతసేపు ఉంటారమ్మా ఇక్కడ? నేను అయ్యగారిని ఆఫీస్ దగ్గర దింపి వస్తాను అన్నాడు ముత్తు. మనోజ వాచి చూసుకుంది. తన తండ్రి ఆఫీస్కు వెళ్ళాలి. ఆ మాట నిజమే. సరే నువ్వు వెళ్ళు కారు తీసుకుని నేను రిక్షాలో వచ్చేస్తానులే అంది. ముత్తురాం తల తాటించి వెళ్ళిపోయాడు. బిందు ఎలక్ట్రానిక్స్లో అన్నీ ఉన్నాయి. కరెంటుతో సాగే రేజర్ దగ్గర నుంచి టీవీల వరకు అన్నీ ఉన్న చక్కని షోరూమ్. ఇక్కడ శశి గారు ఎవరు అని అడిగింది. కూర్చోండి వస్తారు అన్నాడు ఓ 25 ఏళ్ల యువకుడు. మనోజ అక్కడ కూర్చుంది, కుర్చీలో టేబుల్ మీద ఉన్న పేపర్ చూస్తూ. ఇంతలో గుమ్మం దగ్గర అలికిడయింది. ఓ 25 ఏళ్లలోపు పడుచు హ్యాండ్ బ్యాగ్తో లోపలికి అడుగు పెట్టింది. మీకోసం వీరెవరో వచ్చారమ్మా అన్నాడు ఆ అబ్బాయి. రండి అంటూ వెనక గదిలోకి దారి తీసింది. అక్కడ మిస్ శశిబిందు బిఎస్సి అన్న చిన్న నేమ్ ప్లేట్ కనిపించింది. మీ పేరు శశిబిందేనా అని అడిగింది మనోజ ఆమె వంకే కన్నార్పకుండా చూస్తూ. అతి పల్చని ముఖము, విశాలమైన నేత్రాలు, చిన్న నోరు, స్వర్ణ ప్రతిమలా మెరిసిపోతోంది శశిబిందు. అవును, నేను మనోజను, శ్రీచంద్ర అన్న కూతుర్ని అంది మనోజ అట్టే ఉపోద్ఘాతం లేకుండానే. శశిబిందు ఆపేక్షగా మనోజ చేయి అందుకొని స్నేహపూర్వకంగా నొక్కింది. పని మనిషి రాగానే ఫ్లాస్క్ ఇచ్చి పంపింది కాఫీ తెమ్మని. శశిబిందు, మీ పేరుతోనేనా ఈ ఎలక్ట్రానిక్ షాప్ ఓపెన్ చేసింది అని అడిగింది మనోజ. అవును, శ్రీవాత్సవ శ్రీచంద్రల మధ్య నిలబడిన అందాల సుందరి ఆనాడు ఫోటోలో చూసింది ఈమె అయి ఉండొచ్చు. నేను అడిగాను అనుకోక మా బాబాయ్ ఎక్కడున్నాడో చెప్పగలరా? ఆ మాటకు దిగులుగా చూసింది శశిబిందు. ఆయన ఎక్కడికి వెళ్ళింది నాకు సరిగ్గా తెలీదు. ఒకసారి మధ్యప్రదేశ్ నుంచి ఒక లెటర్ వచ్చింది. తను జబల్పూర్లో ఉన్నానని, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నానని రాశారు. ఆ జబల్పూర్ నుంచి ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు. మళ్ళీ ఏ విధమైన లేఖ ఇంతవరకు అందలేదు. అసలేం జరిగిందో క్లుప్తంగా చెప్తారా? బాబాయ్ ఎందుకు వెళ్ళిపోయాడు అని అడిగింది మనోజ. ఆ మాటకు శశిబిందు దీర్ఘంగా నిట్టూర్చింది. కాఫీ ఫ్లాస్క్ లోంచి తీసి కప్పుల్లో పోసి అందించింది పని మనిషి. అవి అందుకుని మౌనంగానే త్రాగి పక్కన పెట్టారిద్దరూ. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అంది మనోజ. చెప్పడం ఎలా, ఎక్కడి నుంచి అని కాకపోతే నాకు వేరే అభ్యంతరాలేం లేవు. మీ ఇష్టం, ఎక్కడి నుంచైనా ప్రారంభించండి. మధ్య మధ్యలో నాకేమైనా డౌట్ వస్తే అడుగుతాను.
మీరు చెబుతూ ఉంటే మొత్తం అంతా చెప్పేసినట్లు ఉంటుంది అంది మనోజ నవ్వుతూ. మీరెప్పుడైనా నవలూరు వెళ్ళారా అని అడిగింది శశిబిందు. నవలూరు అదెక్కడా ఆశ్చర్యంగా అడిగింది మనోజ. మంగళగిరి తెలుసా? మంగళగిరి రైల్వే స్టేషన్కి ఎదురుగా కనపడేదంతా అదే ఊరు. మనోజ ఆసక్తిగా వింటోంది. నా కథ ఎలా ఉన్నా ముందు శ్రీచంద్ర గారు ఎందుకు పరారవలసి వచ్చిందో చెప్తాను. అందుకు ముఖ్య కారకురాల్ని నేనే గనుక అంది శశిబిందు. ఆ మాటకు ఆశ్చర్యంగా చూసింది మనోజ. శశిబిందు చెప్పసాగింది. నన్ను ఒక వ్యక్తి, ప్రస్తుతం పేరు చెప్పను, సందర్భపడినప్పుడు నేనే చెప్తాను. ఆ నవలూరులో ఒక ఇంట్లో నన్ను నిర్బంధించాడు. ఆ ఇంటికి కిటికీలు లేవు. ఒకే ఒక కిటికీ, అది 5-6 గదులకు కలిసి. ఆ కిటికీ వీధి గదిలో పక్కన ఉండటం ఒక విధంగా అదృష్టమనే అనుకోవాలి. ఎందుకు నిర్బంధించింది కూడా ప్రస్తుతం చెప్పలేను. ఆ ఇంట్లో బంధితురాలనయ్యాక బయట ప్రపంచంతో సంబంధం లేదు. ఆ కిటికీ తెరుచుకొని కాసేపు బయటకు చూడటం తప్ప. రోజు 2 పూటల భోజనము, 2 పూట్ల కాఫీ మటుకు ఆ గది గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిపోయేవారు నౌకరు. నన్నెందుకు నిర్బంధించారు అని అడిగితే ఆ నౌకరు సమాధానం చెప్పేవాడు కాదు. ఆ వ్యక్తి కనిపిస్తే మాట్లాడాలని, పోని ఒకసారి రమ్మని కబురు చేసిన ఆ మనిషి వచ్చేవాడు కాదు. నా దురదృష్టానికి నేను నిందించుకోవడం తప్ప చేసేదేం లేదు. గట్టిగా నిద్రపోవాలన్నా భయమే. ఆ వ్యక్తి ఏ క్షణానైనా వచ్చి పులిలా మీద పడతాడేమోనని. అప్పటికి 5 రోజులైంది నేను ఆ ఇంట్లో బందీనయ్యి. మనసంతా వికలమైపోయింది. ఎంత దాచినా దాగని ఆగని కన్నీరు ముఖం మీద జారిపోతుంటే కనిపించని దేవుణ్ణి తలుచుకొని కుమిలిపోతున్నాను. ఇంతలో గది తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు నన్ను నిర్బంధించిన వ్యక్తి స్నేహితుడు. అతను వచ్చినా ఎదురుగా కూర్చున్నాడు. చూడు శశిబిందు, నువ్వు నౌకర్ చేత కబురంపినవన్నీ అందుతున్నాయి. కానీ తీరిక లేకపోవడంతో ఎవ్వరం రాలేకపోయాము అన్నాడతను. నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించటానికి ఉన్న తీరుబడి నేను కబురు చేస్తే రావడానికి లేదన్నమాట. అయినా ఏమిటి నిర్బంధం నాకు? అసలెందుకు ఈ బందికానా? నేను మీ చుట్టానా? మీ స్నేహితురాలనా? మీ బానిసనా? నేనెవరో మీకు తెలుసు. నన్నెందుకు నా మానాన నన్ను పోనీయరు? నా మీద మీకేంటి పెత్తనం? ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు? గబగబా అడిగింది శశిబిందు. చూడు శశిబిందు, నాతో మాట్లాడాల్సిన పద్ధతి ఇది కాదు. మంచిగా ఉంటే నీ జీవితం అంతా బంగారు బాటే అన్నాడు. నాకు ఏ బంగారు బాటలు వద్దు. రాళ్ళు రప్పలైనా నా బాటే నాకు చాలు. మీ ఫ్రెండ్ పెద్ద ధనవంతునన్న అహంభావంతో మాకు కల్పించిన చిక్కులు చాలు. దాంట్లోంచి మేం బయటపడలేకుండా ఉన్నాము. ఇంకా ఎందుకు నన్ను నిర్బంధించడము? గట్టిగా అరవకు. మినిస్టర్ గారు అబ్బాయి 1 గంటలో ఇక్కడికి వచ్చి నీకు క్షమార్పణ చెప్పుకుంటాడు. జరిగిన దానికి అతను చాలా బాధపడుతున్నాడు. మీకు తన వల్ల జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లిస్తాడట. అతను చెప్పేది విని అర్థం చేసుకుని నువ్వు సుఖపట్టం చాలా మంచిది అన్నాడతను. అలా అంటూనే తను చెప్పాల్సింది ఇంకేం లేనట్లు మళ్ళీ తలుపులు తాళాలు వేసుకుని వెళ్ళిపోయాడు. మినిస్టర్ గారు అబ్బాయి పేరు వినేసరికి శశిబిందు గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఒకసారి జరిగిన రభసకే వళ్ళు కుతకుత ఉడికిపోతుంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం గొడవ చేస్తాడు అని కంపించిపోయింది. తను అతగాడు వచ్చేలోగా తప్పించుకొని వెళ్ళిపోతే బాగుండు. అందుబాటులో ఈ కిటికీ తప్ప మరేం లేదు. ఈ కిటికీ తనలాంటి దుర్భరురాలి వల్ల కుదురుతుందా విరగ్గొట్టడం? తన కిటికీ విరగ్గొట్టి దూకేలోగా మళ్ళీ పట్టుబడితే ఏం చేయాలి? ఏదో చెయ్యాలి, తప్పదు. చివరకు ఒక ఆలోచన వచ్చింది. కాగితం కలం తీసుకుంది. దానిమీద ఈ విధంగా రాసింది. నేను ఈ ఇంట్లో బంధింపబడిన అభాగ్యురాలను. ఈ ఇల్లు మంత్రిగారికి సంబంధించిన వ్యక్తులది. ఈ ఉత్తరం చూసిన వారెవరైనా కనికరించి తగిన పోలీస్ బందోబస్తుతో వచ్చి విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు శశిబిందు. ఆ ఉత్తరం చక్కగా పిల్లలు ఆడుకునే విమానంలా తయారు చేసింది. లావెటరీ మీదకు వాలిన చిన్న చింతకొమ్మ విరిచి దానికి కట్టి కిటికీలోంచి విసురుగా శక్తి కొద్దీ ఎంత దూరానికి పడితే అంత దూరానికి విసిరింది. అది సరిగ్గా శ్రీవాత్సవ పెంచుతున్న తోటగోడ దగ్గర పడింది. ఆ ఉత్తరం ఏ ధర్మాత్ముడైనా చూడాలని, పోలీస్ సహాయంతో వచ్చి తనను విడిపించాలని 1,000,000 దేవుళ్లకు మొక్కుకోసాగింది. కాని దేవుడు అంత త్వరగా కనికరిస్తాడా? మరో గంట గడిచేసరికి తలుపు తెరుస్తున్న శబ్దమై ఉలిక్కిపడింది. ఎవరైతే రాకుండా తను తప్పించుకొని పారిపోవాలనుకుందో అతను రానే వచ్చాడు.
శశిబిందు గుండెలు భయంతో విపరీతంగా కొట్టుకోసాగాయి. అతను వస్తూనే ఆమె కేసి చూశాడు. అందం, ఆకర్షణ అన్నీ కలబోసుకున్న శశిబిందు రూపం అతన్ని ఉన్మత్తుణ్ణి చేసింది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కాంక్షను పసిగట్టిన శశిబిందు గజగజ వణికింది. మీరు దయచేసి నన్ను వదిలేయండి, నా దారిని నన్ను పోనీయండి అంది చేతులు జోడించి. ఆమెలోని వణుకును గమనించాడతను. నేను నిన్నేం చేయనులే, కంగారు పడుకో, ముందు నేను చెప్పేది విను అన్నాడు. వినడానికి ఏమీ లేదు. మీ అంతస్తు వేరు, నా అంతస్తు వేరు. నేను రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలోని దాన్ని. మీరు కావాలంటే 1,000,000 మంది వస్తారు సరాగాలాడటానికి, సరసాలాడటానికి. మీ కేటగిరీలో వాళ్ళే బోలెడు మంది ఉంటారు. నేను ఈ దేశంలో పుట్టిన ఒక మధ్య తరగతి పిల్లను. అన్ని వర్గాల వారి కంటే అతి దుర్భర జీవితం గడిపే సగటు మనిషిని. నాలాంటి దాన్ని మీరు కోరుకోవడము, నిర్బంధించడము మంచి పద్ధతి కాదు. నా దారిన నన్ను పోనీయడము ఉభయత్ర శ్రేయస్కరం అంది శశిబిందు. అబ్బా, ఎంత ఉపన్యాసం దంచావు! నీ అందము, నీ తెలివితేటలు నన్ను ఉన్మత్తుణ్ణి చేశాయి. అందుకే వదల్లేక ఇక్కడికి తెచ్చాను. నిన్ను నేను జీవితాంతం భరిస్తాను. నీకే లోటు లేకుండా చూస్తాను. నా దగ్గర ఉండిపో. ఆ మాట వింటూ తీవ్రంగా చూసింది శశిబిందు. ఈ ఉండిపోవడం అనేది ఎవరు ఏర్పాటు చేశారో గాని ఇలా ఉండిపోయిన వాళ్ళ జీవితాలు అన్నింటా నాశనమే. ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా నన్ను ఏదో దోషిగా, హేళనగా చూడాలనే కదా మీ ఉద్దేశం. మీ కామాగ్నికి ఉపయోగించుకుంటారు. రేపేదో పెద్ద కట్నంతో పెద్ద ఆర్భాటంగా ఓ అమ్మాయి మెడలో తాళి కట్టి నన్ను, నా స్థానాన్ని దిగజార్చుతారు. సంఘమంతా ఆమెను గౌరవించి ఆహాహా అనడం, నన్ను ఈసడించుకోవడం, అక్కడి నుంచి తాళి కట్టించుకున్న అహంతో ఆవిడ గారి శాపనార్థాలు, తిట్లు. ఎందుకిలా ఆడపిల్లల జీవితాలను అంధకారం చేస్తారు? ఎంత నమ్ముకున్న దాన్నైనా ఇద్దరికి సమాన న్యాయం చేకూర్చే న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నాయి? ఆ పెళ్లిని పరిగణనకి తీసుకొని అన్నింటా ఆమెకు అనుకూలంగానే తీర్పులు చెబుతారు గాని, నమ్మి అన్ని విధాలా భంగపడిన నన్ను సానుభూతితో ఆలోచించి సరైన న్యాయం చేకూరుస్తారా? వీళ్ళు అన్ని విధాలా అనాథలే, నిరాదరణ, తృష్ణీభావాలు ఇవి పొందాల్సిందే తప్ప స్త్రీగా అర్థం చేసుకునే ఔన్నత్యం ఏ లాయరుకు, ఏ జడ్జికి లేవు. నన్ను అలా నలుగురిలో హీనం చేయకండి. ఏ లోటు లేకుండా చూశాను అన్న మీరే రేపు నా దగ్గర డబ్బు కాజేసావు అంటారు. భార్య అన్ని అవసరాలు తల్లో పూల దగ్గర నుంచి భర్త సమకూరుస్తాడు. అది పోషణ, బాధ్యత పేరుతో ఎంతెంత వాడినా ఎవరు అనరు, అడగరు. కానీ మిమ్మల్ని నమ్మి మీ దగ్గర ఉన్న నా అవసరాలు మీరు అంత బాధ్యతగా కడకంటా చూస్తారా? ఓ చీర కొన్నా, ఓ తినుబండారం కొన్నా అంతా నాకు దోచి పెడుతున్నారని ఊరువాడ ఏకం చేస్తారు. మరి నా అవసరాలు ఎలా తీరాలి? మీ దారి నా అందరి బతిడికి లొంగి నన్ను వదిలేస్తే నా బతికేం కావాలి? నేను కోర్టుకు వెళ్ళగలనా? వెళ్ళినా నాకేమన్నా దక్కుతుందా? మరేటూ గడవక చివరికి వల్ల అమ్ముకొని బతికే స్థితికి తెచ్చి, గతి లేక ఎవడి దగ్గర కన్నా పోతే వాణ్ణి వదిలి వీడిని పట్టింది అనేది కూడా మీరే. ఇలాంటివన్నీ భరించలేక చివరకు ఆత్మహత్య గతి తప్పదు. ఆ ఆత్మహత్య ఎప్పుడో కంటే ఇప్పుడే మీ కళ్ళ ముందే ప్రాణం తీసుకుంటాను. మీరు నా వంటి మీద చేయి వేస్తే ఎవరో గొప్పింటి పిల్లని కట్టుకోండి, ఊరేగండి. అంతేకాని నన్ను కాదు. ఏ ఆడపిల్లని కూడా మీ తాత్కాలిక సంబరాల కోసం సమిధని చేసి ఉంచుకున్నది అన్న పేరుతో మీ వాళ్ళ మధ్య చులకం చేయకండి అంది తీవ్రంగా శశిబిందు. ఇంత లోకజ్ఞానం కలదాన్ని అస్సలు వదులుకోకూడదు అంటూ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుపోయాడు. కెవ్వుమంది శశిబిందు. ఎందుకలా అరుస్తావ్ అంటూ ఆమెని తన కౌగిల్లో బంధించబోయేంతలో తలుపు దడేల్మని తెరుచుకుంది. ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే అతని మీద ఫెడీమంటూ దెబ్బలు పడిపోయాయి. నిప్పులు కురిసే కళ్ళతో శ్రీచంద్ర శ్రీవాత్సవ, మినిస్టర్ గారి అబ్బాయి కూడా ఎక్సర్సైజ్ చేసిన వాడే. అతను తిరగబడ్డాడు. అక్కడ జరుగుతున్న గలాటాకి ఆ దారిన పోయే ఒకరిద్దరు రోడ్డు దాకా వచ్చి మరో నలుగురికి చెప్పారు. ఆ నలుగురు మరో నలుగురికి చెప్పారు. అంతా కలిసి చూడటానికి వచ్చి దెబ్బలు, ముష్టిఘాతాల మధ్య ఉన్న వాళ్ళని చూసి గబగబా పోలీస్ స్టేషన్కి పోయి చెప్పారు. చెప్పడమే కాదు, వెంటబెట్టుకొచ్చారు కూడా. శ్రీచంద్రను కొట్టబోతున్న మినిస్టర్ గారి అబ్బాయిని కదలకుండా తన బాహుబంధంలో బిగించాడు శ్రీవాత్సవ. మినిస్టర్ గారి అబ్బాయి రోష కషాయిత నేత్రాలతో ఊగిపోతున్నాడు. ఏమాత్రం వీలున్నా శ్రీచంద్రని పొడిచి చంపేయాలనుకుంటున్నాడు కోపంతో మండిపడుతూ. శ్రీవాత్సవ శశిబిందు కోసం గత 3 రోజులుగా వెతుకుతూనే ఉన్నాడు.
కారణం శశిబిందు శ్రీవాత్సవకు చెల్లెలు, పిన్నమ్మ కూతురన్నమాట. అతను శ్రీచంద్రతో మామూలుగా తన తోట చూసుకోవడానికి వచ్చాడు. సరిగ్గా అతను నిలబడి గేటు దగ్గర మాట్లాడుకుంటూ ఉంటే శశిబిందు వదిలిన కాగితం అతని కాళ్ళ దగ్గర పడింది. ఆ రోజు ఆదివారము. కార్తీక మాసం వనభోజనాలకు వచ్చారు పుట్టతోట దగ్గరకు. అతను యథాలాపంగా ఎటు నుంచి వచ్చిందా అనుకుంటూ చేతిలోకి తీసుకున్నాడు. అతనికి చేతిరాత కనిపించింది. ముందుగా అతన్ని ఆకర్షించింది శశిబిందు పేరు. గబగబా చదవటము, దాని శ్రీచంద్రకు చూపించటము క్షణాల్లో జరిగిపోయాయి. అయితే ఆ మినిస్టర్ గారి తాలూకు వ్యక్తుల ఇల్లు ఏది అన్నది మటుకు ఒక క్షణం ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. ఆ ఇల్లు తమకి తోటకి దగ్గరే అని తెలిసినప్పుడు శ్రీవాత్సవ ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతకంటే మండిపోయాడు శ్రీచంద్ర. ఆ ఇద్దరూ కలిసి ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి అప్పటికి అతను రావడము, శశిబిందుతో ఘర్షణ పట్టము అన్నీ జరిగిపోయాయి. పోలీసులు హుటాహుటి వచ్చేశారు. ఆ గదులు వెతకసాగారు. మినిస్టర్ గారి అబ్బాయి స్నేహితుడు వద్దని చెప్పబోయాడు. అయినా పోలీసులు వినకుండా ఘర్షణ జరుగుతున్న గదిలోకి రానే వచ్చారు. వస్తూనే మంత్రిగారి అబ్బాయిని చూశారు. గజగజ వణుకుతున్న శశిబిందును చూశారు. అతన్ని కదలకుండా పట్టుకుని ఉన్న శ్రీచంద్రను చూశారు. శ్రీవాత్సవ, శ్రీచంద్ర మంత్రిగారి అబ్బాయి ఆనందానికి అడ్డు వచ్చాడని భావించారు. వాళ్ళు ఎవరిని పట్టుకోవాలని వచ్చారో వాళ్ళ మాట వదిలి శ్రీచంద్ర నెత్తి మీద లాఠీతో 2 మోదాడు. శ్రీవాత్సవను బలంగా గుంజీవతలకు పడేశాడు. తన్ని విడిపించడం కోసం వచ్చిన ఆ ఇద్దరికి కలిగిన దురావస్థకు శశిబిందు దాదాపు స్పృహ లేని దానిలా మారిపోయింది. శ్రీచంద్ర ప్రముఖ వ్యాపారవేత్త, అతని పార్ట్నర్ శ్రీవాత్సవ. ఈ సంగతి తనకు తెలుసు. ఈ దెబ్బతో వీళ్ళకి తనకి వైరం తప్పదనుకున్నాడు. మినిస్టర్ గారి పుత్రరత్నం క్రూరంగా వాళ్ళకేసి చూస్తూ. నడవండి పోలీస్ స్టేషన్కి అన్నాడు పోలీసు శ్రీచంద్రని, శ్రీవాత్సవని చూస్తూ. మేమెందుకు నడవాలి? ఆ అమ్మాయిని నిర్బంధిస్తున్నది వాళ్ళు. వాళ్ళని వదిలేసి మమ్మల్ని పట్టుకోవడం ఏమిటి అని అడిగాడు శ్రీచంద్ర మంటగా. నువ్వెవరో నాకు తెలియదు కానీ అడుగో. అతను కొన్ని సంఘాలకు ప్రెసిడెంటు, సెక్రటరీ లాంటి పనులు నిర్వహించే శ్రీవాత్సవ. దేశంలో ప్రజాస్వామ్యం తగలబడిపోతోందని, డబ్బిచ్చి కొనుక్కోల్సి వస్తుందని, విద్యా వైద్య రంగాలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని, అన్నిటికీ మించి పోలీసుల జులం ఎక్కువైందని, హోమ్ మినిస్టర్ ఏం చేతకానివాడని, శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇలాగే రకరకాల ఉపన్యాసాలు ఇచ్చాడండి. ఆ మధ్య ఇక్కడ అతను పూర్తిగా అధికార పక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నవాడు. నక్సలైటు అంటూ మంత్రిగారి అబ్బాయి కేసు తిరిగి, ఇలాంటి వాళ్ళని మనం వదిలేస్తే రేపు ప్రభుత్వాన్ని కూలదోయడానికి, ముఖ్యంగా మీ నాన్నగారు లాంటి వారిని కిందకి దిగజార్చడానికి వాళ్ళు టెర్రరిస్టుల్లా మారిపోతారు. మనం ఉపేక్షించకూడదు సార్ అన్నాడు పోలీసు. అవును, వీడి తిక్క ఉపన్యాసాలు నేను విన్నానులే. ఇలాంటి వాడిని నిజంగానే మనం శిక్షించి తీరాలి. అయితే ఏం చేద్దాం అని అడిగాడు మంత్రిగారి అబ్బాయి. ఏముంది, ఏదో షాప్ దగ్గర మీరు కొనుగోలు చేస్తుంటే అడ్డదిడ్డపు స్లోగన్లతో మీ మీద కలబడ్డారని, చావ చితకొట్టారని, మిమ్మల్ని ఘోరంగా అవమానించారని కేసు బనాయిస్తాము. అసలు మనిషి టెర్రరిస్ట్ అని, పేరుకు ఉద్యోగపు ముసుగని చెబుదాము. ఆల్ రైట్, ఆ వ్యవహారాలేవో మీరు చూడండి. నేను మాత్రం సాక్ష్యం ఇవ్వడానికి రాను. ఏదో విధంగా పకడ్బందీ అయిన కథ అల్లి ఈ ద్రోహులిద్దరిని హోంశాఖ దగ్గరకు తీసుకుపోండి. తప్పకుండా ఆ పనే చేస్తాము. మీరు మటుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తొందరగా అంటూ అతని ఫ్రెండును పంపేశారు. వెళ్తూ వెళ్తూ మినిస్టర్ గారి అబ్బాయి చేతిలో పెట్టిన పర్సు మాత్రం భద్రంగా దాచుకుని శ్రీచంద్రకు, శ్రీవాత్సవకు బేడీలు తగిలించి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. ఈ అన్యాయానికి, ఈ అక్రమానికి శశిబిందుతో పాటు ప్రకృతి కూడా ఘోష పెట్టింది. బయటకొచ్చిన మినిస్టర్ గారి అబ్బాయి అతని ఫ్రెండుకు సూచనలు ఇచ్చి తన దారిన తను రోడ్డు మీద రైలు కట్టకు ఒక పక్కగా ఉంచిన చిన్న కారులో అధిరోహించి తిన్నగా ఇంటి ముఖం పట్టాడు. శశిబిందు ఈ గందరగోళంలో ఎటో వెళ్ళిపోయింది. అంతవరకు ఉత్కంఠంగా వింటున్న మనోజ మినిస్టర్ గారి అబ్బాయి అనగానే తన మనుస్మృతి పథంలో దిలీప్ మెదిలాడు. తను కోరిన దిలీప్ ఇలాంటి దుర్మార్గుడా? మీరు చెప్పిన దాన్ని బట్టి బాబాయి శ్రీవాత్సవ ఎందుకు జైలుకెళ్లారో అర్థమైంది. అయితే మీరన్న మినిస్టర్ గారి అబ్బాయి పేరేంటి? ఆ మినిస్టర్ గారి పేరేంటి అని అడిగింది మనోజ. వాయువేగ మనోవేగాలతో వచ్చిన ఆ ప్రశ్నకు చెప్పక తప్పదంటారా అని అడిగింది శశిబిందు. తప్పదు ఖచ్చితంగా అంది మనోజ. ఆ అబ్బాయి దిలీప్, అతని తండ్రి శివరామకృష్ణ.
బాగా సన్నిహితులైన వారే, తాపీగా జవాబిచ్చింది శశిబిందు. అంతే. ఆ మాట వింటూ నెత్తిమీద 10 బాంబులు పడిన దానిలా అయ్యి టపీమని లేచి నిలబడింది. ఆ స్కౌండ్రల్, ఆ రాక్షసుడు ఎంత తేనె పూసిన కత్తి! తనని ప్రేమిస్తున్నట్లు నటించాడు. తన కులం కాకపోయినా తను అతనంటే భ్రమపడింది. అతడింత దుర్మార్గుడని తెలిస్తే అతని నీడ కూడా పడనిచ్చేది కాదు. అంతవరకు శివరామకృష్ణ పట్ల ఏర్పడిన అనుమానాలకు ఒక ఆకృతి లభించినట్లయింది. మెనీ థ్యాంక్స్. ఒక విధంగా మీరు నాకు చాలా ఉపకారం చేశారు. శ్రీచంద్ర బాబాయ్ విషయము, శ్రీవాత్సవ విషయము చెప్పి. అయితే శ్రీవాత్సవ ఏమయ్యారో తెలుసా? జైలు నుంచి తప్పించుకున్నాడని విన్నాను అని అడిగింది మనోజ కావాలనే. అతని విషయం నాకు తెలీదు. వాడికి, శ్రీచంద్ర గారికి, సుందరేశ్వర్కి ఒక్కొక్క కేసు బనాయింపబడి 12 ఏళ్ళు 7 ఏళ్ళు ఇలా వడ్డించారు కోర్టు వారు. ఒక్క సుందరేశ్వరే తప్పించుకోలేకపోయాడు. బాగానే ఉంది కానీ సుందరేశ్వరి ఎక్కడ ఈ కొట్లాట్లో ఉన్నట్టు మీరు చెప్పలేదు. మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేసినట్టు అని అడిగింది మనోజ. మనకి కనిపించకపోవచ్చు కానీ కొందరికి కారణాలు కనిపిస్తాయి. న్యాయంగా ఆ రోజు వాళ్ళతో పాటు అతను ఉన్నాడు అంతవరకు. అయితే ఆ దెబ్బలాట సమయానికి మటుకు అతను లేడు అంది శశిబిందు. అయితే మీ అన్నయ్య ఎక్కడ ఉంది మీకు తెలియదన్నమాట అంది మనోజ. తెలీదు. తన రక్షణలో ఉన్నాడు శ్రీవాత్సవ అని చెప్పడానికి మనోజ మనసు చచ్చినా అంగీకరించలేదు. వస్తానండి, మళ్ళీ అవసరమైతే మిమ్మల్ని కలుస్తాను అంది బయలుదేరడానికి ఉపక్రమిస్తూ. తప్పకుండా రండి అంది శశిబిందు. మీకు ఫోన్ ఉందిగా, నంబర్ చెప్పండి, అవసరమైతే ఫోన్ చేస్తాను అంది మనోజ. కాగితం మీద నంబర్ రాసిచ్చింది శశిబిందు. మనోజ బయటకు వచ్చేసింది. కార్ లేదు. తను పంపివేయడమే మంచిదైంది. లేకపోతే ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు తండ్రి కారు కోసం ఇబ్బంది పడిపోయేవాడు. రిక్షా మాట్లాడుకుని తిన్నగా ఇంటికి వచ్చేసింది. కాకపోతే శ్రీవాత్సవ ఒక్కడే ఉంటాడక్కడ. తను తలుపులు తాళాలు వేసి వచ్చింది. మరి తాళం తీయబోతూ ఆగిపోయింది. ఆ తాళానికి మడత పెట్టిన కాగితం కనిపించింది. గబాల్న ఆ కాగితం అందుకుంది. ఇది బహుశా రాత్రి తాలూకు గొడవకి సంబంధించిందే అయి ఉంటుంది. తను పూలకొండిలో అమర్చిన ఫోటో కడిగి చూడాలి. అదొక పని ఉంది. ఆ కాగితం విప్పి చదివింది. నువ్వు ఆలోచించుకోవడానికి 4 రోజులు టైం కావాలన్నావు. 4 రోజుల పాటు అన్ని పరిశోధనలు మానుకుని ఇంటి పట్టున ఉంటే అలాగే టైం ఇస్తాము. మాకు టైం కావాలని మస్కా కొట్టి ఈలోగా నీ పనులు నువ్వు పూర్తి చేసుకుందాం అనుకుంటే మటుకు దెబ్బతింటావు అన్న వాక్యాలు రాసి ఉన్నాయి. ఆ చీటీ చదివి నిర్లక్ష్యంగా తలెగిరేసింది మనోజ. నీవెవరో, నీ బోడి బెదిరింపులేమిటో తెలుసుకోవడానికి 4 రోజులు టైం కావాలన్నది. అంతేకాని నీకు జడిసిపోయి కాదు అని అనుకుంది మంటగా. తాళం తీసి లోపలికెళ్ళి మళ్ళీ తలుపు గడియ వేసుకుంది మనోజ. తనకి వచ్చిన కాగితం దాచిపెట్టి తిన్నగా శ్రీవాత్సవ పడుకున్న గదిలోకి వచ్చింది. చేతిలో కాఫీ ఫ్లాస్క్ ఉంది. అతను కాస్త అటు ఇటు కదులుతున్నాడు. ఏమండి, కాస్త లేస్తారా అని అడిగింది అతని దగ్గరకు వచ్చి. మీ పిలుపు కోసమే వాళ్ళంతా చెవులు చేసుకుని పడుకున్నాను అంటూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా కుందనపు బొమ్మలాంటి మనోజ కనిపించగానే అతని కళ్ళు క్షణం అపూర్వంగా వెలిగిపోయాయి. నిజంగా వెదవది చేతికి దెబ్బ తగిలితే తగిలింది గాని నవవనోన్మేషమైన మల్లికా ప్రసూనం లాంటి మిమ్మల్ని ఇలా తెల్లవారి లేస్తూ చూడటం అనేది మహాపుణ్యప్రదం. అందరికీ ఆ అదృష్టం కలుగుతుందా అని అడిగాడు లేచి కూర్చుంటూ. ఆ మాటకు సన్నగా వీణమీటినట్లు నవ్వింది మనోజ. అఫ్కోర్స్ అలా కనపడినప్పటికీ అందరికీ మీలా కవిత్వం చెప్పడం రావాలిగా నిద్రమంచం మీద అంటూ జవాబిచ్చి, బెడ్ కాఫీ తాగుతారా? టైము 9:30. ఇప్పటికి బెడ్ కాఫీ ఎలా అవుతుంది? ముఖం కడిగే తాగుతాను. మనోజ పేస్ట్ తెచ్చి అందించింది. అది కాస్త చేతిలో వేసుకుని బాత్రూంకి వెళ్ళిపోయాడు శ్రీవాత్సవ. ఫ్లాస్కు, కప్పు అన్నీ అక్కడ పెట్టి ఉతలకొచ్చింది. కాగితం మీద సబ్బు, బ్రష్, టంగ్ క్లీనరు, పేస్టు రాసి వెనక వైపు ఆయింట్మెంటు, ట్యాబ్లెట్లు పేర్లు రాసి పర్సులోంచి 20 కాగితం తీసి మెట్ల దాకా వచ్చి శేషాద్రి అంటూ కేక వేసింది. శేషాద్రి గబగబా మెట్ల దాకా వచ్చాడు. చూడు శేషాద్రి, ఈ కాగితంలో ఉన్నవి ఇటు ఫ్యాన్సీ షాపులో, అటుపక్కవి మందుల షాపులో తీసుకుని మిగిలిన వాటికి హోటల్లో ఏముంటే అవి టిఫిన్లు పట్టురా. ముఖ్యంగా ఇడ్లీ, మినపట్లు పట్టుకురా. అవి అయిపోతే పూరి పట్టుకురా అని పురమాయించింది.
శేషాద్రి మాట్లాడకుండా ఆ నోట్ అందుకుని కాగితం తీసుకుని వెళ్ళిపోయాడు. తలుపు బోల్టు నొక్కివేసి శ్రీవాత్సవ గదిలోకి వచ్చింది మనోజ. అతను ముఖం కడుక్కు వచ్చి కాఫీ పోసుకుంటున్నాడు కప్పులో. ఎలా ఉంది మీ చెయ్యి అని అడిగింది అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మీ చల్లని చేత్తో మందు రాసి కట్టుకట్టి మాత్ర ఇచ్చాక నాకు ఏముంటుంది బాధ. అయితే తగ్గిందని మటుకు చెప్పను. తగ్గిందంటే ఇప్పుడే మీరు వెళ్ళిపోమంటారు అన్నాడు శ్రీవాత్సవ. వెళ్ళమనను. మీరు వారం రోజులు ఉంటానని రాత్రే చెప్పారు. మీకు నయం అయినా కాకపోయినా వారం ఖచ్చితంగా ఉండాల్సిందే అంది నవ్వుతూ. కడుపులో 1000 మోటార్ సైకిళ్లు పరిగెత్తుతున్నాయి. మరో కప్పు కాఫీ తాగందే ఈ ఆకలి చల్లారదు అంటూ మళ్ళీ కాఫీ వంచుకున్నాడు. టిఫిన్కి పంపాను. రాగానే తీసుకొస్తాను అంది మనోజ. వాచి చూసుకుని మీరు ప్రశాంతంగా పడుకోండి. స్నానం చేస్తే చెయ్యండి. మా నాన్నగారు లుంగి తెచ్చి పెడతాను, కట్టుకోండి. ఇదిగో ఇది తిప్పితే హాట్ వాటర్ వస్తుంది అంటూ తీసుకెళ్ళి చూపించింది మనోజ. ముందు పడుకుంటాను. ఓకే, నేను టిఫిన్ తీసుకొని వచ్చేదాకా పడుకోండి అంటూ కూజా తీసుకుని కిందకు దిగింది. అప్పుడే కార్ తీసుకుని ముత్తు వచ్చాడు. వచ్చేసారా అమ్మా అన్నాడు. వచ్చాను. వంట మనిషిని కూజా నిండా నీళ్లు పోయమను అంటూ అందించింది. డ్రైవర్ వంట మనిషిని కేక వేసి కూజా అందించాడు. మీరెక్కడికైనా వెళ్తారా? మధ్యాహ్నం 2 గంటలకు సరిగ్గా కారు తీసుకురా అని చెప్పి పంపేసింది అతన్ని. వంట మనిషి నీళ్లు గుండా పోసుకుని కూజా తీసుకొచ్చాడు పైకి. సూరిబాబు క్యారియర్తో భోజనం పైకి పట్టుకురా. ఈరోజు నేను కిందకి భోజనానికి రాను. 2 మనుషులకు సరిపడా పట్టుకురా. మా ఫ్రెండ్ వచ్చింది. మా ఇద్దరికి రోజు టిఫిన్లు భోజనము నేను చెప్పేదాకా పైకి తీసుకొస్తూ ఉండు అంది మనోజ. అలాగేనమ్మా. వేరే ఏమన్నా స్పెషల్ చేయమంటారా? అక్కర్లేదులే. కాస్త పెసరపప్పు లాంటివి తగలు నీకు. మామూలుగా మనకి చేసేవే చెయ్యి అంది. అలాగేనంటూ తల తాటించి కిందకెళ్ళిపోయాడు సూరిబాబు. శేషాద్రి రాక కోసం అలాగే గదిలో వెయిట్ చేయసాగింది మనోజ. మరో 10 నిమిషాలకు వచ్చాడు శేషాద్రి. తను తెచ్చినవన్నీ ఆమెకు అందించాడు. మిగిలిన చిల్లర ఇవ్వబోతే నీ దగ్గర ఉంచు, టీ తాగని పంపేసింది అతన్ని. ఏ పని చేసి పెట్టినా అమ్మాయి గారు అంతో ఇంతో చిల్లర ముట్ట చెప్పకుండా ఉండరు అనుకుంటూ సంతోషంగానే కిందకొచ్చాడు శేషాద్రి. తలుపు గడియ వేసి కూజా నీళ్ళవి అన్నీ తీసుకుని శ్రీవాత్సవ దగ్గర వచ్చింది మనోజ. ఇదిగో టిఫిన్ చేయండి. ఈ కూజా నిండా మంచినీళ్ళున్నాయి అంటూ అక్కడ పెట్టింది. ఆ టిఫిన్ పొట్లాలు విప్పి అతని ముందు పెట్టింది. ఇన్ని ఎందుకు? ఎన్ని ఉన్నాయి? 2 ఇడ్లీ, 1 మినపట్టు. ఇవి కూడా తినలేరేమిటి? మీరు కంపెనీ కోసం అయినా నాతో పాటు 1 ఇడ్లీ తినాలి. కంపెనీగా కావాలంటే కాఫీ కానీ టీ కానీ తాగుతాను. టిఫిన్ చేయను. అవి మీకోసమే తెప్పించి పెట్టాను. మీరు తినాల్సిందే. శ్రీవాత్సవ మాట్లాడకుండా తినసాగాడు. కూజాలోంచి మంచినీళ్ళు తెచ్చి అతని పక్కన పెట్టింది. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? కాఫీ. సరే, నేను ఫ్లాస్క్లోంచి టీ తెచ్చుకుంటాను. ఈ టైంలో నాకు 1 కప్పు స్ట్రాంగ్ టీ పడందే బుర్ర పనిచేయదు అంది మనోజ. ఆ మాట చెబితే నేను టీ తాగేవాణ్ణి కదా. పర్వాలేదులేండి, మీకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం అంటూ నవ్వి తన రూంలోకి వెళ్ళి టీ కప్పు నిండా పోసుకుని తాగింది అతను ఎదురుగా కూర్చుని. మెనీ థ్యాంక్స్ మనోజాదేవి. మీ ఆప్యాయతకు, మీ అభిమానానికి, మీ దయాంతకరణానికి నేను సర్వదా మీకు రుణపడి ఉంటాను అన్నాడు శ్రీవాత్సవ. నాకు మీరు రుణము ఉండద్దు. ఈ భాగ్యానికి కృతజ్ఞతలు చెప్పవద్దు. నాకు కావాల్సింది ఇది కాదు. మీరెందుకు జైలు నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? ఇక ముందు మీ నిర్దోషిత్వం ఎలా రుజువు చేసుకోవాలి అంది మనోజ. అదంతా ఒక పుస్తకం ఇస్తానన్నావుగా, రాసి అట్టే పెడతాను. కాస్త బలం వచ్చిందిలే. అన్నం తిని ఓ నిద్ర తీసి రాత్రి నుంచి రాయడం ప్రారంభిస్తాను. నీకు చెప్పకుండా ఎవరికి చెప్తాను? శ్రీవాత్సవ నవ్వుతూ అన్నాడు. ఆ మాత్రం గౌరవం ఉంచినందుకు చాలా సంతోషం. పుస్తకం తెచ్చిస్తాను. తప్పకుండా రాసి ఉంచండి. అలాగే సుందరేశ్వర్ చేసిన నేరం ఏమిటో, అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా అందులో రాస్తే అతన్ని విడిపించాలన్నారు కదా, ఆ విషయం ఆలోచిస్తాను అంది మనోజ. అలాగే. అయితే ఈలోగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దయచేసి దానికి మటుకు మీరిప్పుడే జవాబు ఇవ్వాలి అంది. అడుగు. అతనికేసి ఒకసారి చూసి తనలో తనే నవ్వుకుంది. ఒకసారి ఏకవచనము, ఒకసారి బహువచనము. పాపం ఇతని మాటల ధోరణి ఇతనికే అంతు పట్టనుంది అనుకుంటూ. బాబాయి మీరు కలిసి పెట్టిన ఇంపోర్టెడ్
ఎక్స్పోర్టెడ్ కంపెనీ శాంతం మూసేశారా? మూసివేయటానికి అందులో సుమారు ఎంత ఖరీదు గల సరుకు ఉంటుంది చెప్పగలరా? ఆ 5,00,000 రూపాయల సరుకు ఉంది. అది అలా ఉంచి మూసేయాల్సి వచ్చింది. అయితే ఆ సరుకులో పాడైపోయేవి, మీరుగా బాకీ చెల్లించాల్సినవి ఏమైనా ఉన్నాయా? భగవంతుడు మాకు ఉపకారం అంటూ ఏమైనా చేశాడంటే అది ఒక్కటే. పాడైపోయే సరుకు ఏమీ లేదు. మేము డైరెక్ట్గా సరుకు కొంటాము. మధ్య దళారులు అనేది లేకుండా అది సొమ్ము చెల్లించి తీసుకుని విదేశాలకు ఎగుమతి చేస్తాము. అక్కడి నుంచి కొంత లాభసాటి సరుకు తెచ్చి ఇక్కడ పెడతాము. షాపుల వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీల డైరెక్టర్లు కూడా వచ్చి వాళ్ళకు కావాల్సినవి తీసుకుపోతారు. హోటల్ సేల్గా ఇదిగాక రీటైల్ షాపు ఓపెన్ చేయాలని మేము ఒకప్పుడు అనుకున్నాము. మీ బాబాయ్ ఒక్కరే బిందు ఎలక్ట్రానిక్స్ అని ఒకటి ఓపెన్ చేయగలిగాడు అంటూ ఆగాడు శ్రీవాత్సవ. 5,00,000 రూపాయల సరుకు ఆఖరున మూసివేసే నాటికి ఉంది. ఇది ఒక్కటే మనోజ బుర్రలో తిరుగుతున్న మాట. అయితే ఆ 5,00,000 సరుకు కాళ్ళు వచ్చి పారిపోయినట్లే. సరే, నేను చిన్న పని మీద వెళ్తున్నాను. మళ్ళీ సరిగ్గా భోజనం టైంకు భోజనం తీసుకొస్తాను. అందాక మీరు రెస్ట్ తీసుకోండి అంటూ యువతలకు వచ్చేసింది మనోజ. ఇప్పుడు తన ఆ ఫోటోలు కడిగించాలి. ఆ ఫోటోలోని వ్యక్తిని తను గుర్తుపడితే చాలు, అతన్ని ఆడించడం 1 నిమిషం పట్టదు. ఆ కెమెరాలోంచి రీల్ తీసి చక్కగా ప్యాక్ చేసి గదికి తాళం వేసుకుని బయటకొచ్చింది మనోజ. అప్పటికింకా తండ్రి రాలేదు ఇంటికి. రిక్షా పిలిచి అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చుంది. రిక్షా అరగంటకు ఆమె చెప్పిన చోట ఆగింది. డబ్బులిచ్చి రిక్షా పంపేసి ఒకసారి 4 పక్కల కలియ చూసింది. తనకి అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తారేమో అని. అక్కడ సినిమా థియేటర్ ఉంది. లోపల నూన్ షో జరుగుతోంది. ఆ సినీ థియేటర్ పక్కకు సందులో రామేశ్వరి ఇల్లుంది. తను ఈ నెగటివ్తో అక్కడ వెడితే ఆ రీళ్లు కడగడం 5 నిమిషాల పని. కానీ తనకు తెలియకుండా తన మీద చాలా నిఘాలున్నాయని ఈ మధ్య అర్థమైంది. అవి తనకి అందిన బెదిరింపులు లేక వల్ల. ఒకసారి హ్యాండ్ బ్యాగ్ తడిమి చూసుకుంది. అందులో భద్రంగా ఉన్న రివాల్వరు, కత్తి. ఒకసారి థియేటర్ గేట్ దాకా వెళ్ళి చూసి మెల్లగా అట్నుంచి అడుగులో అడుగు వేస్తూ హాల్ లోపల కాస్త తిరిగి మళ్ళీ బయటకు వచ్చేసింది మనోజ. ఆ పక్కదారి గుండా వెళ్ళి రామేశ్వరి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఒకసారి మళ్ళీ అన్ని పక్కలా చూసింది. రామేశ్వరి తలుపు తీసింది. మెల్లగా తలుపు మీద టక్ టక్ మని మోగించింది. లోపల పడుకొని పుస్తకం చదువుతున్న రామేశ్వరి వెంటనే గ్రహించింది అలా కొట్టేది ఎవరో. ఒక్క అంగలో వచ్చి తలుపు తీసింది. మనోజ లోపలికి వస్తూనే తలుపు గడియ వేసింది. ఏమిటి మనోజ, ఇంత హడావిడిగా వచ్చావు అని అడిగింది రామేశ్వరి. తర్వాత చెప్తాను, ముందు డార్క్ రూమ్లో పని ఉంది అంటూ ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది మనోజ. కర్టన్ లాగేసి యథాప్రకారంగా పడుకుని పుస్తకం చదువుతోంది రామేశ్వరి. ఇంతలో బయట గొల్లెం చప్పుడైంది. రామేశ్వరి ఉలిక్కి పడింది. గబగబా డార్క్ రూమ్ దగ్గరకు వెళ్ళి తలుపు తట్టి మనోజ అని పిలిచింది. మనోజ తలుపు దగ్గరకు వచ్చింది. ఎవరో బయట తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూస్తాను. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు అంది మల్లగా. మనోజ తల పంకించింది. కర్టెన్ మళ్ళీ యథాప్రకారంగా లాగేసి వచ్చి బయట తలుపు తీసింది. బయట 2 అగంతకులు నిలబడి ఉన్నారు. ఎవరండి మీరు అని అడిగింది రామేశ్వరి. కార్పొరేషన్ ఎన్నికలు కదండి, ఓటర్ల లిస్టు కోసం వచ్చాము. మీ పేరు నమోదై ఉందా? ఉంటే మీ పేరేమిటి అని అడిగాడు ఒకతను. నా పేరు విఆర్ ఈశ్వరి చూడండి అంది. ఆ కాగితాలు పరిశీలించి టిక్కు పెట్టుకొని, మరి మీరు ఒకరేనా? ఇక్కడ ఇంకో పేరు విఆర్ మణి అని ఉందే, అది మీ ఇంట్లో మెంబరా, పక్కింటి మెంబరా అని అడిగాడు. ప్రస్తుతం ఆ పేరు గలవారు ఇక్కడ లేరు, బొంబాయి వెళ్ళారు. ఓ వారం 10 రోజుల్లో వస్తారు. సరే, మేము ఫోటోలు తీస్తాము. ఈసారి గుర్తింపు కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. మీరు ఫోటో తీయించుకోవాలి. వచ్చి తీయించుకోవాలా? ఇంట్లో ఉన్న ఫోటో పనికి వస్తుందా? ఇంట్లో ఉన్నది ఎందుకండి, మేము ఫ్రీగా తీస్తాము. ఆ ఫోటో ఉంటే దేనికైనా మీకు ఉపయోగపడుతుంది అన్నాడు. ఒక క్షణం ఆలోచించింది రామేశ్వరి. సరే, తీయించుకుంటాను. ఎక్కడ ఏర్పాటు చేశారో చెబితే నేను వచ్చి తీయించుకుంటాను రేపు ఉదయం అంది వాళ్ళనే పరిశీలనగా చూస్తూ. వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇప్పుడు మేము తీస్తామండి అన్నాడు ఒకతను. నేను రేపు ఉదయం తీయించుకుంటాను. ఇప్పుడు ఈ ఎండలో నాకు ఇష్టం ఉండదు. ఒకతను లోపలికి తొంగి తొంగి చూస్తుంటే, ఇక్కడెవరూ సినిమా వేయడం లేదు, తిరిగి తిరిగి వంగి చూస్తున్నావు అంది రామేశ్వరి. అతను కాస్త వెనక్కి తగ్గాడు. అయితే మీరిప్పుడు ఫోటో దిగరన్నమాటేగా? దిగను. ఒక వ్యక్తి జేబులోంచి చిన్న పొట్లం తీశాడు.
అది విప్పి నోటితో ఊదబోయేలోగా ఆ రంగుల చాకు సర్రున వచ్చి అతని చేతిలో దిగిపోయింది. అతను బాధగా అబ్బా అని అరిచాడు. ఇదే అదనుగా తలుపు ఫెడీమని వేసేసి లోపలికి వచ్చేసింది రామేశ్వరి. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మరి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండి.